గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం నేనైతే తెలంగాణ జాగృతి పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. 25వ తారీఖు ఏదైతే పార్టీ ఆవిర్భావించబోతున్నారో సో దానికి సంబంధించి మాట్లాడడానికి మనకి రాష్ట్ర నాయకులు మేడి నరేష్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే. నమస్కారం. నా ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే కవిత అడిగితే ఏదైనా వచ్చేస్తుంది లిటరలీ చెప్పాలంటే. కానీ ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెట్టడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు పార్టీ పెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటంటే తెలంగాణ కోసం 1400 మంది అమరులైనరు ఉద్యమకారులు, వాళ్ళ కుటుంబాలను కూడా పూర్తి స్థాయిలో గుర్తించింది లేదు. ఒకవైపు ఉద్యోగస్తులకు కూడా కావచ్చు, నిరుద్యోగులు కూడా అనేక మంది ఉన్నారు. ఇలా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయి ఉన్నారు. వీళ్ళకి అన్నిటికీ కూడా ముఖ్యంగా యువత ఇవాళ మొత్తం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే ఇంకా కూడా మేము అధికారంలోకి రావాలి, మేము ఏమైనా చేస్తాం అనే దిశగా వాళ్ళు మీటింగ్లు పెట్టి ఇలా మొన్న జీవన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు మాట్లాడే విధానం ఇంకా కూడా మేమే రాజకీయాలలో ఉండాలి, ఇక యువత నీలాంటోడు నాలాంటోడు రాజకీయాలలోకి రావద్దు అనే ఆ ఉద్దేశంతో వాళ్ళైతే ఉన్నారు. కవితక్క అందరినీ యువతను గుర్తించి వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం కూడా అక్క ప్రయత్నం చేస్తా ఉన్నది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండే యువతకి పిలుపునివ్వచ్చు కదా, అవకాశం కూడా ఉంది కదా, అన్నతో మాట్లాడొచ్చు, తండ్రి గారితో మాట్లాడొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా సస్పెండ్ ఆర్డర్స్ ఇచ్చి సస్పెండ్ చేసినట్టుగా మనం లెటర్ చూసినాం. సస్పెండ్ చేసిన విషయం అది. ఇక సస్పెండ్ చేసినప్పుడు అందులో అవకాశం లేదు కాబట్టి ఆ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఇలా తెలంగాణ బిడ్డల ఏదైతే ఆకాంక్ష ఉన్నదో వాళ్ళకు అనుకూలంగా ఆమె వంతుగా నేను కొట్లాడాలని చెప్పేసి ఒక మహిళగా, ఒక కొత్త రాజకీయ శక్తిగా కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నా కానీ ఇప్పుడు ఇది ఇంకో అపోజిషన్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు కదా. మంచి పాయింట్ మాట్లాడరు. ఇలా షర్మిల విషయం మాట్లాడితే ఆమె ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ కాదు. ఇలా ఆంధ్ర వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్న, వాళ్ళు ఆల్రెడీ పాలిటిక్స్లో వాళ్ళు ముఖ్యమంత్రులు చేశారు. ఆయన కూడా అక్కడ ఒక స్వార్థంగా అంటే ఎంతసేపు ఉన్న ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మేమే కైవసం చేసుకోవాలనే దిశగా తెలంగాణ బిడ్డ కానప్పటికీ కూడా ఆమె ఇక్కడ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది. సరే, అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడున్న పార్టీకి అది అంటే ఆ ఛాన్స్ ఇచ్చినట్లే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా. ఒకటే చీలికలు వస్తాయి. ఒకటే చెప్తున్నా బ్రదర్, ఇలా ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏలినప్పుడు వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద 2.5 ఏళ్ళు అయిపోయినాక కూడా వీళ్ళంతా నిరాశతోటి, దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క వైపు ఒక ట్రయాంగిల్ రూపంలో అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏంది అని అంటే ఇలా కల్వకుంట్ల కవితక్క కనిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా అయితే మేము చెప్తా ఉన్నాం. ఇక కల్వకుంట్ల కవితక్కని ఇప్పటిదాకా ఏం చూసిరు అని అంటే ఇక బతుకమ్మ ఆడింది, వచ్చింది, పోయింది అనేది చూసింది. కానీ ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బతుకులతోటి ఆడుకున్న, వాళ్ళ భవిష్యత్తులతోటి ఆడుకున్న ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఇక వాళ్ళ బతుకులతోటి ఆడడం కోసమే బయలుదేరుతుంది బతుకమ్మ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. పోరాటమైన రక్తంలోనే ఉంది పోరాటం అనేది ఆబ్వియస్లీ. కానీ ఈ పార్టీ నడపడం అనేది అన్ని విషయాలతో సమానం కదా. ఒడిదుడుకులు ఉంటాయి, చాలా రచ్చ, అంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ, ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. ఇవన్నీ హ్యాండిల్ చేయగలరు అనుకుంటున్నారా పాలిటిక్స్? ఇప్పుడున్న లీడర్లే సతమతం అవుతున్నారు, పెద్ద పెద్ద లీడర్లే. ఇప్పుడు అక్క కొత్తగా పార్టీ పెట్టి ఇవంతా నడిపించగలరు అంటే ఆమె కూడా చిన్న వయసులోనే ఒక ఉద్యమ కిరీటం లాగా బయటకు వచ్చింది. ఆమె కూడా ఒక 25 సంవత్సరాల ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఉక్కు మహిళ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది. 2001 నుంచి కూడా జాగృతిని నిర్మాణం చేసుకుంటూ ఆమె వచ్చి ప్రజాక్షేత్రంలో ఆమె కూడా తనదైన శైలిలో ముందుకు వచ్చి ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఒక 10 ఏళ్ళు ప్రభుత్వంలో నడిపించి ఈ అనుభవంతో ఆమె ముందుకు వస్తుంది. ప్రజలకు ఏమి కావాలో ఆమెకు తెలుసు. ఇలా మహిళలలో కూడా ముఖ్యంగా ఎటువంటి కులము, మతము, భేదము అనేది కూడా కనిపించకుండా ఇలా ఈమె సరైన ఒక దిశాలి అని చెప్పేసి మనం చూసే విధంగా నిజంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఇవాళ
కల్వకుంట్ల కవితక్క పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కూడా ముందుకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలంగాణ జాగృతి పార్టీ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ మనోజ్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి, అదే ఇంకా పార్టీ ఎజెండా ఏంటి, పార్టీ ఏ దిశగా ముందుకు వెళ్తుందనే విషయాలు. హాయ్ Hi, how are you? కంగ్రాచులేషన్స్ అన్న. Thank you. Thanks a lot. And మై సూపర్ my Supremo, of course, she's my Supremo. My God. సుప్రీమో ఏంటి అంత అభిమానం అక్క అంటే? అంటే అక్క అంటే అభిమానం ఏంటంటే తమ్ముడు 2023 మా తల్లిగారు చనిపోయారు. నేను మా కుటుంబ సభ్యులంతా తల్లి చనిపోతే ఎలా ఉంటే అంత బాధలో ఉన్నాము. ఆ టైంలో అక్కగారు నాకు చెప్పకుండా మా ఇంటికి వచ్చారు. ఓకే. వచ్చేసి అంటే ఎట్లా అంటే ఒక ఓదార్పు ఇవ్వడము, ఒక తల్లిలాగా అందరి మా అన్నదమ్ములందరినీ కూర్చొని మా పిల్లలతో అందరితో ఉండేసి మంచి ఆప్యాయంగా మాట్లాడి, అంటే అప్పటి నుంచి నాకు అక్క అంటే ఎందుకంటే మనకు అసలు అక్క అంటే ఇక మనకు అప్పటి నుండి మనకి ఒక తల్లిలాగా ఒక దైవంలాగా మనం అక్కతో ఉంటున్నాం. మనము ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అక్కను వదిలిపోయే ప్రసక్తే లేదు మాది అప్పటి నుండి కూడా. అండ్ ఈ రోజు కూడా పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు కానివ్వండి, చేసిన తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాల గురించి కానివ్వండి, ఓకే, అక్క అరికట్టేందుకు అక్క పెడుతున్న కొత్త పార్టీ ఇది. ఎందుకంటే ఇప్పుడు అక్క పెట్టే ముందు జాగృతి జనం బాట పేరుతో 19 జిల్లాల దాకా దాదాపు తిరిగింది. అప్పుడు ఓన్లీ అక్క పాదయాత్ర చేయలేదు. అప్పుడు ఓన్లీ అక్క ప్రజల సమస్యల కోసం వెళ్ళి పోరాడింది, తెలుసుకుంది సమస్యలు, నిలబడింది అందరితో. మీరు చూసుంటారు ఖమ్మంలో హైడ్రా ఇష్యూ వల్ల అక్క 3 రోజులు ఇక్కడ నిరాహార దీక్ష చేసింది. మొన్న ఒక దగ్గర దీక్షకి వెళ్ళింది అక్క. అంత ముందుకు సిటీ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఓకే నిరుద్యోగ సమస్యలపై అక్క నిలబడి పోట్లాడింది. ఓకే, ఇలా అక్క ఎట్లా అంటే ప్రతి సమస్యల దగ్గర వెళ్తుంది అనమాట. అండ్ ఇంతవరకు ఎవరు పెట్టినటువంటి ఉద్యమకారుల మహాసభ పెట్టిన ఘనత దక్కింది అంటే మన కవిత గారికి ఒకదానికి. గత ప్రభుత్వం పెట్టలేదు, ఈ ప్రభుత్వం పెట్టలేదు. అండ్ ఇంత పెద్ద సభను అక్కబెట్టి ఉద్యమకారులందరినీ కలుపుకొని పోయేసి ఈరోజు ఒక నవ తెలంగాణ కోసమని, అట్లాంటి ఒక కొత్త రకమైన తెలంగాణ కోసమని మహిళలకు కల్పవృక్షం లాగా ఓకే ఆ ఉద్యమకారులకు వాళ్ళకి ఏదైతే హామీలు చేశారో గత ప్రభుత్వము అవన్నీ ఇచ్చేందుకు, మెయిన్ అక్క యువతకు నిరుద్యోగ సమస్యలను నిర్మూలించనీకి ఓకే ఇట్లా అంటే అక్క మేనిఫెస్టో చెప్తున్నా బ్రదర్, బొమ్మ కనిపిస్తుంది అందరికీ. యూ వెయిట్ అండ్ సీ on 25th. Okay, I request all the Telangana state people, please do attend the party launching day is 25th of this month at Munirabad, Medchal. Please do come. అన్నగారు బ్రదర్ మీరు రెండో రోజు అందరు కూడా ఓకే దాదాపు ఒక 1,00,000 పైచిలకు వరకు జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కార్యక్రమానికి. అంటే ఇప్పుడున్న పార్టీలకి పార్టీ పెట్టడం అంటే ఎగ్జాక్ట్లీ ఒక ఆపోజిట్ గా వెళ్ళడం అన్నట్టే లెక్క. సో ఎలా నీ జీవితంలో అంటే నేను నిన్న అడుగుతున్నా బ్రదర్, నీ జీవితంలో జైలుకు పోయినాను, జైలు పోసే సమస్య తెలుస్తుంది, ఆ ధైర్యం తెలుస్తుంది. అంత తిహార్ జైలుకి వెళ్ళేసి ఒక 6 నెలలు ఓకే పిల్లలకు దూరమై ఓకే కుటుంబానికి దూరమై చెడ్డ పేరు అంటే సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ తెలుసుకుంటూ కూడా అక్క నిలబడిన చూడు, అక్క ధైర్యం అనేది తెలిసింది మనందరికీ. అక్క వచ్చినాక కూడా అక్క ద వే అక్క మాట్లాడే విధానం కానీ ఇప్పుడు మీరు కిందెళ్ళి చూడొచ్చు, దాదాపుగా 1000 మంది దాకా ఉంటారు కింద. ఎవరు వచ్చినా కూడా అక్క వాళ్ళందరితో ఆప్యాయంగా మాట్లాడి అందరు సమస్యలు తెలుసుకొని అందరితో మాట్లాడి పంపిస్తుంది. కానీ ఎవరిని కూడా అక్క నేను బిజీ ఉన్నాను చెప్పి పంపించదు. ఇప్పటి నుంచి కాదు, నేను అక్కతో దాదాపు 2006 నుంచి నేను అక్కతో ఉన్నాను, నేను చూస్తున్నాను కదా. దాదాపు ప్రభుత్వం ఉన్నా కూడా అప్పటికి ఇంటి ముందు డైలీ 2,000 మంది వచ్చేవాళ్ళు. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ ఓకే 2,000 మంది వచ్చేవాళ్ళు. ఎవరైనా కానివ్వండి, ఫోటో కానివ్వండి, సమస్య కానివ్వండి, అక్క అంటే రండి అమ్మ చెప్పండి అంటే అక్క సమస్య తెలుసుకొని కొన్ని ఇన్స్టెంట్గా ఉంటే కనుక ఇన్స్టెంట్ ఫోన్ కాల్ మీద ద్వారా చెప్పి చేసేది, కొన్ని రాసుకునేది, కొన్ని పిఏలకు కానీ పిఆర్లో కానీ చెప్పేది పనులు, ఇట్లా వీళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేయండి అని ఒక అంటే అడ్రస్ చేయడం ఇంపార్టెంట్. అక్కడ రిసీవింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఇంపార్టెంట్, అది వేరే విషయం. అది వేరే విషయం. అది నాకు చెప్పండి, ఏ నాయకుడు అట్లా 2,000 మంది డైలీ కలిసిండు గవర్నమెంట్ వచ్చినాక? అంటే నేను పేర్లు చెప్పను కానీ చెప్తాను, ఏ నాయకుడు కలిసిండు? ఇప్పుడు ఆటలకి తిరుగుతుర్రు, ఇప్పుడు పేదోళ్ళకి పోతారు, పప్పనం తింటారు, అన్ని తింటారు. ఎందుకంటే ఇప్పుడు పదవులు పోయినాయి కాబట్టి. కానీ అక్క పదవి ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా కూడా అప్పటి నుంచి కూడా అక్క ఒకటి నినాదం, అందరికీ కూడా ప్రజలకు మెయిన్గా అందుబాటులో ఉండాలి అన్నది ఒకటే అక్క నిర్ణయం. ఇంకోటి నేను చెప్తున్నా కదా బ్రదర్, ఇప్పుడు అన్ని మీరు నన్నుతో చెప్పించకండి. 20వ తారీఖు రోజు
10 గంటలకు బొమ్మ ఈస్ యూ గోన్ సీ ద బిగ్ సినిమా ఆన్ 25th at 10 o'clock. ఓకే, అండ్ ప్లీజ్ డూ కమ్. ఐ రిక్వెస్ట్ అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా వినతి చేస్తున్నాము. కవితక్క పార్టీ ఇది మనందరి పార్టీ. ఇది దయచేసి అందరూ కూడా రాగలరు. 20 తారీఖు ఏప్రిల్, అంటే ఇంకా 2 days ఉంది. 20 తారీఖు ఏప్రిల్ ఉదయం 10 గంటలకల్లా మన కవితక్క మన తెలంగాణ రాష్ట్ర చరిత్ర సృష్టించబోయే పార్టీని స్థాపించబోతున్నారు. ఇది మనందరి పార్టీ. ఇది కవితక్క పార్టీ మనందరి పార్టీ. జై తెలంగాణ, జై కవితక్క. ప్రస్తుతం మనతో తెలంగాణ జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆయన హాయ్, నమస్తే అండి. ఎలా నడుస్తున్నాయి పార్టీ పనులు? చాలా చురుకుగా నడుస్తూ ఉంది. మా ముఖాలు చూసి అర్థమవుతుంది ఎంత కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతిలో జనరల్గా పార్టీలు పెడితే ఎవరైనా సరే పార్టీ నాయకులు కావాలని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ తెలంగాణ జాగృతి ప్రత్యేకత ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా దీన్ని సక్సెస్ చేయాలనే తాపత్రతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా మాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎట్లా రావాలి, మా అంతటా మేము బస్సులు పెట్టుకొని కార్లు పెట్టుకొని మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ రావాలి, మాకు లొకేషన్ షేర్ చేయని చెప్పి అంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము 20-25 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, ఉద్యమంలో పనిచేసినాం, ఎన్నో రాజకీయాల్లో పనిచేసినాం. కానీ ఇంత ఆదరణ దొరుకుతుందంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. దానికి ఒకటే ఒక కారణం కవితక్క గారి మీద నమ్మకం, వారి యొక్క మొండితనం మీద. వారు ఏదైనా పట్టుబడితే అది సక్సెస్ అయ్యేదాకా, గమ్యాన్ని ముద్దాడదాకా కూడా వారి వెనకాడుకు వేరు చెప్పి ఒక నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఉన్నారనే ఒక ఆకాంక్షతో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి 100% ఈ సభను సక్సెస్ చేసుకుందామని ప్రిపేర్ అవుతా ఉన్నాం. మెయిన్ అజెండా ఏంటి, అసలు మెయిన్ పార్టీ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకే మాటలు చెప్పాలంటే ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం పేరుకు మాత్రమే, ఆకారంలో మాత్రమే వచ్చింది. కానీ మనం అనుకున్నట్టు 10 సంవత్సరాల్లో జరగలేదు, అభివృద్ధి జరగలేదు. అన్ని వర్గాలు ఏ రకంగా మనం ముందు తీసుకుపోతామని ప్రామిస్ చేసినాము, ఉద్యమంలో ఏ వర్గాలనైతే మనం కదిలించినామో కానీ ఆ వర్గాలకు న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరగాలంటే మరొక తరహా ఉద్యమం జరగాలి, మరొక తరహా రాజ్యం ఏర్పడాలి. అట్లా ఏర్పడినప్పుడే ఇవన్నీ సాధ్యమని చెప్పి నమ్మి సామాజిక తెలంగాణ ధ్యేయంగా, సర్వోదయ తెలంగాణ ధ్యేయంగా అనే అంశం మీద ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు మంచి సక్సెస్ అయినా జరుగుతూ ఉంది. అంతకన్నా ముందేంటంటే రాజకీయంగా వారి మీద ఒక నమ్మకం ఉంది. 20 సంవత్సరాల్లో చిన్న వయసు నుంచి కూడా ఉద్యమంలో పనిచేసారు, ఒక పార్లమెంట్లో చేసినటువంటి అనుభవం ఉంది, ఎమ్మెల్సీ చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి వారి మీద పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా ప్రజలు రాబోయే శాసనసభ ఎలక్షన్లు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీసీలు కానివ్వండి, లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్లు కానివ్వండి మంచి మద్దతు దొరుకుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక పార్టీ, తెలంగాణ జాగృతి పార్టీ పుట్టుకతో పాటు కొన్ని వందల ప్రశ్నలు పుట్టుకొని వస్తాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో మీరున్న 10 సంవత్సరాలు మీరే కదా ఉంది, అప్పుడు రాని పార్టీ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇలాంటివి కొన్ని చాలా వందల ప్రశ్నలు. అదేవిధంగా ఒక పొలిటికల్ పార్టీ అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, చాలా మందిని మేనేజ్ చేయాలి, ఇప్పుడున్న పార్టీని మేనేజ్ చేయాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆపోజిట్ గా వెళ్తున్నట్లే. ఇవన్నీ ఎలా అయితే రాజకీయ పార్టీగా పెట్టడం అంటే పాండవ పెట్టినంత సులువుగా అని చెప్పి మేము నమ్మినాం. అది తెలుసు మాకు కూడా, మేము కూడా ఆలోచన చేసినాం. చాలా సందర్భాల్లో సరే పార్టీకి ఉండాల్సిన అవసరం లేదు, ప్రజలకు సేవ చేయాలంటే అని స్వచ్ఛంద సంస్థగా మేము ముందుకు పోయినాం. జాగృతి తరఫున ఈ 20 ఏళ్ళ నుంచి నడుస్తుందో అదే సంస్థ ద్వారా మేము ప్రజలకు వెళ్ళినాం. కానీ ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ద్వారానే, రాజకీయ వ్యవస్థ ద్వారానే మనం ఏదైనా మార్పు చేయగలుగుతాం. అంతెందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా జరుపుకున్నాం మనం, ఏ రాజకీయంగా సీట్లు, ఓట్ల ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకోగలిగినాం. అంటే పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా ఒత్తిడి తీసుకురావడం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అని ఒక వారి యొక్క ప్రెషర్తోనే, ఈరోజు మా కార్యకర్తల ప్రెషర్తోనే మేము పార్టీకి అవతరించబోతున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏదైనప్పటికీ కూడా తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ప్రాంతీయ పార్టీ. ఎందుకంటే ఆ మాట అంటే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ పేరు మీద, తెలంగాణ గడ్డ మీద రాబోతున్నటువంటి పార్టీ తెలంగాణ జాగృతి. ఆ పార్టీ పేరు, పార్టీ జెండా, పార్టీ ఏజెండా, పార్టీ ఏ రకంగా ముందుకు పోతుంది, ఏ వర్గాలను తీసుకోవాలో ముందుకు పోతా ఉన్నాయి అన్ని 25 నాడు తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టుగా 2 రోజుల ముందు నేను చెప్పడం ఎందుకు, ఖచ్చితంగా మా అధ్యక్షులు నోటిని అవన్నీ మనం అద్వయ కన్వెన్షన్ హాల్లో దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహించుకోబోతా ఉన్నాం. సరే సభ అక్కడ ఎంతమంది ఉంటారా, రోడ్ల మీద ఎంతమంది ఉంటారు కాదు, మేము అనుకున్న దాదాపు 40-50 వేలు అనుకున్నాం. కానీ అది 50 వేలు 1,00,000 దాకా పోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మేము వద్దని ఎంత విన్నవించుకున్నా కూడా ప్రజలు తన సొంతంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. హాయ్ సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 25 అద్వై కన్వెన్షన్ హాల్, మేడ్చల్, మునిరాబాద్ ఎగ్జిట్ 6 ముందు. ఆ రోజు చాలా భారీ ఎత్తున
శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రాజకీయ ప్రకటన చేస్తున్నారు. ఆ రోజు తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి గ్రామాల నుంచి చాలా భారీ ఎత్తున మా జాగృతి కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. సో ఆ రోజు మా పార్టీ పేరు, ఎజెండా సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నాము. దాని గురించి ఆ రోజు చాలా భారీ ఎత్తున కవిత గారు వివరించున్నారు. సో అంటే ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? మనం తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో మనం సామాజిక తెలంగాణ అనే నినాదము నీరు నియామక నిధులు అనే నినాదంతో ముందుకెళ్ళాం. సో ఈ 10 ఏళ్లలో మనకేమో ఏవైతే అనుకున్నామో దానికి న్యాయం జరగలేదు. సో సామాజిక తెలంగాణ లక్ష్యంగా న్యాయం జరగలేదు కనుక కవిత గారు ముందుకు వచ్చేసి భారీ ఎత్తున సామాజిక తెలంగాణతో ముందుకెళ్తున్నాం. దీంతో పాటు చాలా పెద్ద ఎత్తున యువతకు, మహిళలకు మనకు ఏదైతే గత 10 ఏళ్లలో న్యాయం మన తెలంగాణ న్యాయం జరగలేదో దానికి ముందుకు తీసుకురావడానికి సామాజిక తెలంగాణ లక్ష్యంగా పెద్ద ఎత్తున మహిళలకు కానీ యువతకు కానీ న్యాయం చేకూర్చాలనే లక్ష్యంతో కవిత గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో మనకు ఈ కొత్తగా ఏర్పడే పార్టీలో బీసీ సామాజిక వర్గానికి 50% రిజర్వేషన్తో మనం ముందుకెళ్తున్నాము. దాంతోపాటు అన్ని వర్గాల ప్రజలకి, మహిళలకు కానీ యువతకు కానీ మిగతా రైతులకు కానీ అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చే విధంగా మేము ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకొని ఈ పార్టీ ఏర్పాటు చేయదలుచుకున్నాము. ప్రస్తుతం మనతో చారి గారు ఉన్నారు, రాష్ట్ర తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షుడు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము ఆ తెలంగాణ జాగృతి గురించి. ఆయన హాయ్. మెయిన్ ఈ పార్టీ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి, పెట్టబోవడానికి తెలంగాణ జాగృతి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? జై తెలంగాణ. ముందుగా మీ అందరికీ వందనాలు. ఈ ఛానల్తో అనేక మందికి ప్రేక్షకులను సంపాదించుకున్నటువంటి మీకు ముందుగా జాగృతి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి అనేక కారణాల చేత నెట్టేయబడ్డ అనేక కుల సంఘాలు సామాజిక తెలంగాణ అంశంతో అలా కవితమ్మ ముందుకు రావడం. సామాజిక తెలంగాణ అంశం చాలా చక్కని అంశం. ఎందుకంటే రాజకీయాల్లో తెలంగాణ సాధించడం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది, సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. సామాజిక తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల కవిత గారు పోరాటం చేస్తానని పిలిపించి ముందుకొచ్చిన తరుణంలో అనేక ప్రజా సంఘాలు మద్దతిస్తూ ఆనాడు బీసీ రిజర్వేషన్ 42% సాధన రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి వింత ధోరణిని, ఆ దొడ్డ ధోరణి ఎండగట్టడానికి బీసీ కుల సంఘాల పక్షాన కవిత గారు నిలబడడం, 42% రిజర్వేషన్ కోసం మండలాలుగా, జిల్లాలుగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, ప్రజలకు దగ్గరవడం, జనంబాట పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపుతూ తన యొక్క కార్యక్రమంతో అనేక ప్రజలకు చేరువైన సందర్భంగా ఒక రాజకీయ పార్టీ వస్తే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి ఆశాజ్యోతులకు మేలువెత్తది. ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు బాధపడుతున్నాయి, ఆ వర్గాలను హక్కున చేర్చుకుంటే ఈ రాజకీయ పార్టీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నూతనంగా ఒక రాజశక్తిగా రావాలని, ఆ రాజకీయంలో యువతకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వారికి ఉద్దేశంగా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు అక్క అనుకుంటే పార్టీ అంటే టీఆర్ఎస్ లో ఏదైనా అవుతుంది, బట్ సస్పెండ్ అయిన తర్వాత ఇప్పటి వరకు తండ్రి బాటలో నడిచింది అన్న సజెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్టీ సొంతంగా పెట్టినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఎలా ఎదుర్కోబోతుందంటారు కవిత? వాస్తవానికి 2006లో వాళ్ళు జాగృతి ఏర్పాటు చేశారు. పార్టీ ఓ పక్క ఉంటే జాగృతి ఒక పక్క పనిచేసింది. పార్టీ సొంత నిర్ణయాల కన్నా జాగృతి నిర్ణయాలతో ఎక్కువ పనిచేసింది ఆమె. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తారు, అది ఎవరైనా సరే ఆ సిద్ధాంతం ప్రకారం పనిచేశారు. కాకపోతే తను స్వతహాగా ఒక రాజకీయ శక్తిగా ఎదగకున్నా ఒక సంఘంగా సమాజంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని సంఘాన్ని నిర్మించి సంఘం ద్వారా అనేక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కావచ్చు ప్రజలకు చేరువైనట్టు సందర్భంగా ఈనాడు స్పేస్ అడుగడుగున ఆమె లోటు కనిపిస్తుంది కాబట్టి దాన్ని పూరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సో మరి ఇప్పుడు 25వ తారీఖు ఆవిర్భావ సభ ఉంది, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తారు దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా. మొన్న సభ జరిగిన సప్పగా జరిగింది కేసీఆర్ సభలో. ఎక్కడ ముసలోళ్ళు జమైరంటే అది వాస్తవం. ఎందుకంటే ఎన్టీఆర్ను ఓడగొట్టడానికే కాంగ్రెస్ అనేక కుట్రలు పడినటువంటి
ఇవాళ ఆయన తీసుకొచ్చి జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ రాజకీయ అనిశ్చితగలవడానికి ఏర్పాటైనటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మరి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నిండగట్టినటువంటి పార్టీ మళ్ళీ ఇవాళ అటువంటి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకుల్ని కలుపుకోవడం వల్ల ఇవాళ ఆ పార్టీ కథం అయిపోయిందని అనుకోవాలి. కాకపోతే చెప్పుకోవడానికి పెద్ద ఆయన ఉన్నాడు, గొప్పలు నడుతున్నాయి, కానీ కింద ఒరిజినల్ గా గ్రౌండ్ లో ఎవరు పనిచేసే విధంగా లేరు. రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు ఈటల రాజేందర్ గారు బీసీల పక్షాన పార్టీ పెడతారేమని ఎదురు చూశారు. వారు పెట్టక వారు బీజేపీలో వెళ్ళిపోయారు. ఆ స్పేస్ ని ఈ రోజు కవితమ్మ గారు ఫుల్ భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నెల 25వ తారీఖు రోజున మేడ్చల్లోని మునిరాబాద్లో అద్వయ కన్వెన్షన్ హాల్లో అనేక మందితోటి తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, వివిధ రకాల ఉద్యమ సంఘాలు కావచ్చు, అన్ని కులమత సంఘాలు కావచ్చు, ఇలా కవితక్కతో పాటు నడవడానికి, ఉద్యమ బాటలో పయనించడానికి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా గుర్తించడానికి అనేక రకాలుగా కూడా ఇప్పుడు మా పార్టీ ఆవిర్భావ సభ ఆ రోజు అద్వయ కన్వెన్షన్ హాల్లో ఉంది. ఇక భారీ స్థాయిలో కొన్ని లక్షల మంది కూడా అక్కడ చేరుకునే పరిస్థితి అయితే ఉన్నది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ ఆవిర్భావ సభ రోజు మా దమ్మేందో మేము చూపిస్తాం, కల్వకుంట్ల కవితక్క దమ్మేందో మేము చూపిస్తాం, ఆ నాయకత్వంలో మేము ఏందో చూపిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.